హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము ఇండియాలోనే పవర్ఫుల్ కోర్సెస్ ఏమున్నాయి, అందులో మనం ఎలా క్రాక్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం గ్రూప్ ఏ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అత్యున్నత స్థాయిలో నిలబడాలంటే గ్రూప్ ఏ ఎగ్జామ్స్ ఒక మార్గం. గ్రూప్ ఏ ఎగ్జామ్స్ రాయాలంటే ఏమేమి చేయాలి, అసలు గ్రూప్ ఏ అంటే ఏమిటి, వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. గ్రూప్ ఏ అన్నది ఒక జాబ్ మాత్రమే కాదు, ఇది దేశ ఆర్థిక పరిస్థితిని, అంటే మన దేశంలో కంట్రోల్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ మన చేతిలోకి తీసుకునే యొక్క సువర్ణ అవకాశం. సో మీకు తెలిసే ఉంటుంది. మనం కెరియర్ పాత్ చూసుకుంటే మనం ఇప్పుడున్న స్టేజ్లో నుంచి, అంటే ఒక చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్లోకి వెళ్తే పెద్ద గ్రోత్, దేశాన్ని మంచిగా మార్పు చేయొచ్చు. లేదా మన సొంత ఆలోచనలు పెట్టి పెట్టుబడి పెడితే మంచి వ్యాపారం చేసుకుంటే మనం చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళొచ్చు. మీరు చూసే ఉంటారు, రేపు అంబానీ, రతన్ టాటా వీళ్ళంతా చిన్న చిన్న బిజినెస్ నుంచి పెద్దగా ఎదిగారు. గూగుల్ దగ్గర నుంచి. రాజకీయాలు అంత సులువైన మార్గం కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ దీనికి చాలా శ్రమ, తర్వాత డబ్బులు, ఆ తర్వాత చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయ్యాయి. సో ఇక్కడ సెటిల్ అవ్వడం అన్నది సెకండరీ ఆప్షన్ కింద చూసుకుంటాం, కానీ ఫస్ట్ ఆప్షన్ కింద చూసుకోం, అన్లెస్ మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప. సో ఇంకా బిజినెస్ కూడా ఇందులో చాలా టఫ్ పాత్ ఉంటుంది. అంటే 100 సక్సెస్ రేట్స్ 10 to 20% ఉంటుంది. అన్నీ సక్సెస్ అవ్వడం గ్యారంటీ లేదు. కానీ బిజినెస్ని తీసి పడేయలేం. తర్వాత కెరియర్ పాత్స్లో అత్యంతమైన ఇంపార్టెంట్ది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో మనకి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ జాబ్, రెండవది గవర్నమెంట్ జాబ్. మనం ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలా, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా అన్నది మన చేతిలో డిసైడ్ అయి ఉంటుంది, అంటే మనం తీసుకున్న కోర్సులను బట్టి. సో ఇక్కడ మనం గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి అనుకుంటే ఎందుకు గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలన్నది ముందుగా తెలుసుకుందాం. గవర్నమెంట్ జాబ్ ఎందుకు తీసుకోవాలంటే మన దేశంలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా గవర్నమెంట్ ఆఫీసర్ల చేతిలోనే నడుస్తుంది. సపోజ్ ఐఆర్ఎస్, ఐపీఎస్, ఫారిన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, రైల్వే సర్వీసెస్, ఇలా పెద్ద పెద్ద జాబ్లన్నీ. అవన్నీ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ తీసుకుందాం. ఒకవేళ మీరు దేశంలో నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో ఉండాలనుకుంటే, తర్వాత మీరు మీ యొక్క జిల్లాని కానీ లేదా మన దేశాన్ని బాగు చేయాలనుకుంటే మీ పాత్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అయి ఉండాలి. సో గ్రూప్ ఏ సర్వీసెస్ అంటే ఏంటి? మన దేశంలో పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకునే ఐఆర్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరూ చదివి రాసింది గ్రూప్ ఏ ఎగ్జామ్సే. ఇది సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ ఏ ఎగ్జామ్స్ గురించి నేను చెప్తున్నాను. యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళు తర్వాత అక్కడ నుంచి వాళ్ళ ర్యాంక్ బేస్ చేసుకొని తీసుకుంటారు. సో దీనికి ప్రతిష్టమైన శ్రమ అంతే అవసరం. సో దీన్ని కండక్ట్ చేసేది యూపీఎస్సీ ఆర్టికల్ 365 మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక సపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీగా ఫామ్ చేశారు. సో ఇది ఒక సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దీంట్లో 1 నుంచి 100 ర్యాంక్స్ ఇస్తారు. ఈ 100 ర్యాంక్స్లలో టాప్ 10 ర్యాంక్స్ ఏమో ఐఏఎస్. అలా ఈ ర్యాంక్స్ని బట్టి మనం తీసుకునే కోర్సును బట్టి ఐడియా ఉంటుంది. అంటే ఒకవేళ నువ్వేం తీసుకోవాలంటే నీ పాత ఏదో నీకు ముందే తెలిసి ఉండాలి. అందుకు ఈ వీడియో చేస్తాను. ఇందులో ఉన్న టాప్ సర్వీసెస్ ఏంటి? ఐఏఎస్ ఒక డిస్ట్రిక్ట్ మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది. ఐపీఎస్ మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా నీ కంట్రోల్లో ఉంటుంది. ఐఎఫ్ఎస్ మన కంట్రీని నువ్వు విదేశాల్లో రిప్రజెంట్ చేయాలనుకుంటే, ఒక ఫారిన్ బాడీగా నువ్వు ఎదగాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్గా ఐఎఫ్ఎస్ చేయాలి. ఐఆర్ఎస్ మొత్తం రెవెన్యూ అంతా ఇక్కడ ఉంటుంది. రెవెన్యూ రిలేటెడ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, జిఎస్టీ ఆఫీసర్, ఫారిన్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇవన్నీ ఇందులో వచ్చేస్తాయి. సో ఈ టాప్ సర్వీసెస్ కాకుండా ఇందులో చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఒక్కొక్క సర్వీసెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా ఐఏఎస్ ఇంపాక్ట్ ఏంటి? ఐఏఎస్ మొత్తం డిస్టిక్కి కలెక్టర్ కానీ మెజిస్ట్రేట్ కానీ పిలుస్తాము. ఇది మొత్తం డిస్టిక్ అంతా దీని చేతిలో ఉంటుంది. ఈ ఐఏఎస్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను మన ఛానల్లో. మిషన్ ఐఏఎస్ అని ఒకటి ఉంటుంది. మీరు ఆ వీడియో రిఫర్ చేస్తే ఒక 10 minutes వీడియో చేశాను. అందులో మొత్తం ఐఆర్ఎస్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, ర్యాంక్ ఎంత రావాలి ఇదంతా అందులో ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా పాలసీ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఏదో స్టేట్ కానీ సెంట్రల్ కానీ, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. వీళ్ళు ఎలా పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారంటే మొత్తం ఈ బడ్జెట్ నిర్వహణ, తర్వాత గవర్నమెంట్స్కి, సీఎంకి, పిఎంకి వీళ్ళందరికీ సెంట్రల్లో, స్టేట్లో వీళ్ళు పాలసీ మేకింగ్ చేస్తూ ఉంటారు. ఒక డెవలప్మెంట్, సపోజ్ ఈరోజు ఒక గవర్నమెంట్ పాలసీ ప్రజలకు చేరాలి అంటే దాన్ని మధ్యలో ఐఏఎస్ మాత్రమే దాన్ని చేయగలరు. సో మీకు ఐఏఎస్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను.
ఐఏఎస్ తర్వాత మన మన సిస్టంలో అతిపెద్ద పవర్ ఉన్నది ఐపీఎస్. ఐపీఎస్ ఐపీఎస్ చేతిలో లా అండ్ ఆర్డర్ మొత్తం ఉంటుంది. ఒక క్రైమ్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఆ క్రైమ్లో ఎవరు ఫ్రాడ్ ఉన్నారు, ఎవరు జెన్యూన్ ఉన్నారు అనేది అంతా వీళ్ళ రిపోర్ట్స్ మీద ఉంటుంది. వీళ్ళు పబ్లిక్ సేఫ్టీ, ఏదైనా అల్లర్లు జరిగినా సరే, గొడవలు జరిగినా సరే వీళ్ళ చేతిలో నుంచే కంట్రోల్స్ అంతా ఉంటుంది. ఐపీఎస్లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం సెలెక్ట్ అయినాక ఏఎస్పీకి వెళ్తాం, ఏఎస్పీ నుంచి ఎస్పీ చేస్తారు. మన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని డీజీపీ తర్వాత డిఐజీ తర్వాత ఐజీ తర్వాత డీజీపీ. ఇది ఫైనల్ పొజిషన్ ఐపీఎస్లో. సో మన గ్రోత్ అన్నది ఎప్పటికీ కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉంటుంది. ఒకసారి మీరు ఐపీఎస్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక 5 to 7 years పడుతుంది టైం. ఐపీఎస్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా ఇందులో నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐపీఎస్లో వన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, అంటే 5 to 7 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని రిప్యుటేషన్ బేస్లో సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్లో పంపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్స్ రూల్స్ ఎలా ఉంటాయంటే, అక్కడ వాళ్ళు ఏమేమి చేస్తారంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఒకటేమో సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. వీటన్నిటి గురించి మీకు ఐడియా ఉంటుంది. ఇవి చేయాలంటే సపరేట్ కోర్సులు కాదు. వన్స్ మీరు ఐఏఎస్ అయ్యి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ ఏముంటాయంటే, ఫస్ట్ సిబిఐ ఏంటంటే మన దేశంలో పెద్ద క్రైమ్లు, మర్డర్ కేసులు, తర్వాత పెద్ద ఫ్రాడ్లు, తర్వాత ఇన్వెస్టిగేషన్ క్రైమ్లు, ఫైనాన్స్ క్రైమ్లు, ఇవన్నీ ఇందులో కవర్ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్, సిబిఐ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అంటే ఇంటర్నల్ అఫెన్సెస్ ఆర్ మేజర్ డిఫెక్ట్స్ ఇన్ ద కంట్రీ. తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుందంటే, మన దేశంలో ఏదైనా అల్లర్లు జరుగుతుంటే దానిని ఎలా మనం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద క్రైమ్లను ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తే, ఒక ఉదాహరణకి దేశంలో జరిగే రహస్య సమాచారం అంతా ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా తెలుస్తుంది మనకు. అంటే ఒక రాష్ట్రంలో పెద్ద స్థాయి అల్లర్లు జరిగే ప్రమాదం ఉందనుకుని సమాచారం వస్తే, ఆ సమాచారాన్ని ముందే వీళ్ళు పసిగట్టి, వీళ్ళు మన రెగ్యులర్ పబ్లిక్ లోనే కలిసిపోతుంటారు. కానీ వీళ్ళు ఆ సమాచారాన్ని కలుసుకొని వెంటనే గవర్నమెంట్లకు చేరవేస్తారు. ఏదర్ సీఎం లెవెల్లో కానీ, పిఎం లెవెల్లో కానీ వీళ్ళంతా ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి చాలా దగ్గరగా వర్క్ చేస్తారు. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉగ్రవాదుల కదలికలు కానీ, లేదా దేశంలో పనిచేస్తున్న అనుమానాస్పద గుంపులు ఇలా దేశం లోపల భద్రతనంతా ఇది చూసుకుంటుంది. తర్వాత ఎన్ఐఏ, ఇది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది ఏం చేస్తుంది అంటే, టెర్రరిజం రిలేటెడ్గా ఇక్కడ చూసుకుంటారు. టెర్రరిజం, ఉగ్రవాదం సంబంధించిన గ్రూపులు, లేదా దేశంలో ఏమైనా బాంబు పేలుళ్ళు ఉన్నాయా, టెర్రర్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఆ కేసుని ఎలా తీసుకుంటుంది, ఉగ్రవాదుల కదలికలు ఎలా ఉంటున్నాయి, దేశంలో పెద్ద కేసులన్నీ ఇక్కడ నుంచి జరిపిస్తాయి. తర్వాత రా ఏజెంట్ అంటే ఏంటంటే, ఇది ఓన్లీ ఇంటర్నల్ గా చేసే, ఎన్ఐఏ అనేది ఇంటర్నల్ గా కంట్రీలో ఉండే చేసేది మాత్రం ఎన్ఐఏ అంటాం. కానీ రా అంటే ఏంటంటే, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, విదేశీ రహస్య సమాచారం అంటాం. అంటే ఇతర దేశాల్లో భారతదేశానికి ఏమైనా ప్రమాదం ఉందనే సమాచారము, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్స్లైట్లు ఏమన్నా వస్తున్నారా, విదేశాల్లో భారత ప్రయోజనాలకు ఎలా రక్షించాలి, మన దేశం బయట జరిగే విషయాలని ఇది తీసుకొని మన దేశంలో ఉన్న ప్రధానమైన పార్టీస్కి తెలియజేస్తుంది. అంటే ఐపీఎస్లో జనరల్గా సీఎం పిఎంలు కాకోకుండా మేజర్, అంటే వీళ్ళకి ఫైనాన్స్ మినిస్టర్ కాదు, డిఫెన్స్ మినిస్టర్స్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ ఐపీఎస్లోనే తర్వాత ఫోర్సెస్ ఉంటాయి. అవి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, పబ్లిక్ సెక్టర్స్. ఇవి ఎలా ఉంటాయంటే, ఒక్క నిమిషం, సిఆర్పిఎఫ్ అంటే మొత్తం ఇండియాలో జరిగే వాటికి సెక్యూరిటీ అరేంజ్ చేస్తుంది. అల్లర్లు జరిగినా, ఎలక్షన్స్ జరిగినా, ఏం జరిగినా సరే ఈ టీం ఎలక్ట్ చేస్తుంది. తర్వాత బిఎస్ఎఫ్, బార్డర్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కానీ, లేదా ఇండియా బంగ్లాదేశ్ కానీ, లేదా ఇండియా కంట్రీ టు కంట్రీ ఉంటుంది. ఇక్కడేమో సిఆర్ఎఫ్ ఫోర్సెస్ ఏమో స్టేట్ టు స్టేట్, విత్ ఇన్ ద స్టేట్స్ ఉంటాయి. నాట్ విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద కంట్రీ ఉంటుంది ఈ సిఆర్ఎఫ్ అనేది. ఇది కంట్రీ ఉంటుంది. ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ. అదేంటంటే, ఒక నిమిషం, ఈ ఫోర్సెస్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ తర్వాత సిఐఎస్ఎఫ్ అనే ఫోర్స్ ఉంటుంది. సిఐఎస్ఎఫ్ ఫోర్స్ అంటే ఏంటంటే,
ఇది ముఖ్యమైన పరిశ్రమలు లైక్ విమానాలు, ఎయిర్‌పోర్ట్‌లు, సెక్యూరిటీ, మెట్రో రైల్ ఇలాంటి పబ్లిక్ ఏరియాలు పెద్ద పెద్ద ప్రభుత్వ కార్యాలయాల రచన ఇదంతా అంటే మేజర్‌గా పబ్లిక్ ఎక్కడైతే ఎక్కువ మూవ్‌మెంట్ ఉంటుందో, ఆ మూవ్‌మెంట్ యొక్క కదలికల్ని వీళ్ళు ఈ పబ్లిక్ ఏరియాస్‌లో చూసి తీస్తారు. దీన్ని CISF అంటారు. CISF వీళ్ళందరూ గూడా ఐపీఎస్‌లో సెలెక్ట్ అయిన తర్వాతనే వాళ్ళ రిప్యుటేషన్‌ని బట్టి ఈ కోర్సులు చేస్తారు. సో, దీనిలో కోసం సెపరేట్ కోర్సులని కాదు. ఇక్కడ నుంచి వాళ్ళ రిప్యుటేషన్స్‌లో సెంట్రల్ గవర్నమెంట్‌కి, స్టేట్ వాళ్ళు వాళ్ళకి రిఫర్ చేస్తారు. ఇక్కడికెళ్ళి ఇవి చేయాలి. ఈ డ్యూటీస్ అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ జరిగిన ఒక 2-3 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళ రిప్యుటేషన్ బేస్‌లో వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతా ఉంటారు. నెక్స్ట్ మనం చూస్తే ఈ ఐపీఎస్, ఐఏఎస్ తర్వాత మనకి ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి. ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఆడిట్, రైల్వే, డిఫెన్స్ ఇంకా ముఖ్యంగా ఫారెస్ట్ రిలేటెడ్ ఇవన్నీ. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలంటే మనకి ర్యాంక్ గేమ్ ఉంటుంది ఇక్కడ. ఈ ర్యాంక్ గేమ్ ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ ర్యాంక్ ఇవ్వాలి? ఎలా చేయాలి? ఎంత ర్యాంక్ వస్తే సేఫ్ రిఫరెన్స్ వస్తదని నేను ఒక ఐఏఎస్ వీడియో చేశానని చెప్పా కదా ఇందాక. ఆ ఐఏఎస్ వీడియోలో మీకు క్లియర్‌గా మిషన్ ఐఏఎస్ అని ఉంటది మన ఛానెల్‌లో. అది చూస్తే మీకు ర్యాంక్ గేమ్ అంతా అర్థమైపోతది. ఇక్కడ ర్యాంకు ప్లస్ ప్రిఫరెన్స్. ప్రిఫరెన్స్ ఎలా అంటే మీకు సపోజ్ 100 ర్యాంక్ వచ్చింది. మీకు 100 లోపు ర్యాంక్ వస్తే 100 ర్యాంక్స్‌లో మీకు 10 లోపల ర్యాంక్ వస్తే మీరు ఏ సర్వీస్ కోరుకుంటే ఆ సర్వీస్ ఇస్తారు. ఐఏఎస్ కావాలా? ఐఆర్ఎస్ కావాలా? ఐపీఎస్ కావాలా? మీరు ఏ సర్వీస్ కోరుకుంటే అది ఇస్తారు. ఇది డిసైడ్స్ యువర్ సర్వీస్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ అండ్ ప్రిఫరెన్స్. అంటే మీకొచ్చే ర్యాంకు, మీ ప్రిఫరెన్స్ దేనికైతే ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ర్యాంకు. మనకి ఎంత తక్కువ ర్యాంక్ వస్తే అంత పెద్ద పొజిషన్ మనము డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత దీన్ని ఎలిజిబుల్ చేయండి. ఏదో ఒక డిగ్రీ ఉండాలి. ఇది అంతకుముందు చెప్పిందే. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అటెంప్ట్స్ వేరీ అవుతా ఉంటాయి. ఇది ఒక పర్సన్ టు పర్సన్ ఇవన్నీ మనం డిసైడ్ చేసుకోవాలి. ఏజు, తర్వాత ఏదో ఒక డిగ్రీ ఉండాలి. ఇలాగే 10థ్‌లోనా, ఇంటర్‌లోనా నాకు ఎక్కువ మార్కులు రావాలేమో అనే అంశం తీసేయండి. అలా అనుకోని చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఇంటర్‌లో ఎక్కువ మార్కులు వస్తేనే ఐఏఎస్ చేయాలేమో అనుకోని ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇంత లెవెల్ ఆఫ్ సోషల్ మీడియా లేదు కాబట్టి వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. కానీ దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మినిమమ్ పాస్ అయితే చాలు. ఇక్కడ తర్వాత ఐఏఎస్‌లో మీరు ర్యాంక్స్ వస్తే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇంటర్‌లో, 10థ్‌లో, డిగ్రీలో ఎక్కువ మార్కులు రావాలనే అంశం ఇక్కడ తీసేస్తే మంచిది. తర్వాత ఈ మొత్తం ప్రాసెస్‌లో ఒక్కదానికి మాత్రమే ఫిజికల్ మెయింటైన్ చేయాలి బాడీని. అదేంటంటే ఒక ఐపీఎస్ వాడికి. ఎందుకంటే మనము దగ్గర అన్ని సర్వీసెస్‌లో ఇదొక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎందుకంటే క్రిమినల్స్ అన్ని పట్టుకోవాల్సింది ఇక్కడ నుంచి కదా! స్ట్రిక్ట్ మెడికల్ రూల్స్ ఉంటాయి. అంటే సైట్ ఉండకూడదు. తర్వాత హైట్ మినిమమ్ ఉండాలి. ఇలాంటివి. తర్వాత హైట్, చెస్ట్, ఐసైట్ ఇవన్నీ చూస్తారు డెఫినెట్‌గా. ఒక ఐఆర్ఎస్‌కి, ఐపీఎస్‌కి. మిగతా దేనికైనా సరే మీకు మినిమమ్ హెల్తీ ఉంటే సరిపోతుంది. అంటే హెల్త్ చెకప్‌లు జనరల్‌గా జరుగుతాయి కదా! అందులో ఉంటే సరిపోతది. బట్ ఒక్క ఐపీఎస్‌కి మాత్రం ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం మెయింటైన్ చేయాల్సొస్తది. తర్వాత ఐపీఎస్ తర్వాత అతిపెద్ద పొజిషన్ ఐఎఫ్ఎస్. ఐఎఫ్ఎస్ అంటే విదేశాల్లో భారతదేశం తరపున విదేశాల్లో మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే ఒక పెద్ద పొజిషన్. ఇండియన్ ఫారిన్ సర్వీస్. ఇది మన దేశాన్ని వేరే కంట్రీస్‌లో రిప్రజెంట్ చేసేటప్పుడు అక్కడికెళ్ళే మన ప్రతినిధిని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. ఎంబసీస్ మ్యాటర్స్ గాని, రిలేషన్స్ అండ్ ఏదైనా కంట్రీస్ మధ్య యుద్ధం జరుగుతుంది. సో, ఎంబసీస్ వాళ్ళతో మాట్లాడాలి. అసలు దేశం తరపున ప్రపంచంలో మాట్లాడేది. అంటే మన కంట్రీ ఏదైనా ఒక సపోజ్ మన ఏ రిలేటెడ్ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌కి సపోజ్ అది యూఎస్‌లో మీటింగ్ ఉంటే అక్కడికి ఈ ఐఎఫ్ఎస్‌ని పంపించేస్తారు. ఈ ఐఎఫ్ఎస్ మన కంట్రీని రిప్రజెంట్ చేస్తారు. పీఎం అన్ని చోట్లకి వెళ్ళలేడు. పీఎం సెపరేట్‌గా మీటింగ్స్ సెపరేట్ డ్యూటీస్ ఉంటాయి. సో, పీఎఫ్ ఇది చేయొచ్చు, చేయకూడదని కాదు. పీఎఫ్ ప్రజలకు ఏది మంచిదో అది చేసేస్తారు పీఎం. పీఎం కాకోకుండా ఈ ఐఎఫ్ఎస్ అధికారి డెఫినెట్‌గా అన్ని ఇంటర్నేషనల్ సర్వీసెస్‌ని చూసుకొని వెళ్ళాలి. ఐఎఫ్ఎస్ తర్వాత అతిపెద్ద పొజిషన్ ఐఆర్ఎస్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఇది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ గాని, జీఎస్టీ డిపార్ట్మెంట్ గాని, తర్వాత కస్టమ్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఎక్కడైతే రెవెన్యూస్ కలెక్ట్ చేస్తుందో ఆ డిపార్ట్మెంట్ అన్నిట్లో ఐఆర్ఎస్ ప్రతినిధి ఉంటది. ఇక్కడ మన ర్యాంక్‌ని బట్టి మనకు ఐఆర్ఎస్ పొజిషన్ వస్తది. ఇక్కడ టాక్స్ కలెక్షన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్, బ్లాక్ మనీ ఏమైనా కంట్రోల్ చేసే ప్రొవిజన్స్ ఉన్నాయా? దేశానికి డబ్బు ఎలా వస్తుందనేది ఐఆర్ఎస్ డిసైడ్ చేస్తారు. ఎలా డిసైడ్ చేస్తారంటే ఎంత కలెక్ట్ చేయాలి టాక్స్‌లు? ఎలా కలెక్ట్ చేయాలి? అంటే ఏమైనా టాక్స్ ఎవేషన్స్ ఉన్నాయా? టాక్స్ ప్లానింగ్స్ ఉన్నాయా? ఇవన్నీ ఇక్కడ నుంచే మనకు తెలుస్తాయి. దాని తర్వాత అతిపెద్ద పొజిషన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఓఎస్. ఇది ప్రకృతిని ఎలా రక్షించాలి, తర్వాత ఫారెస్ట్‌ని ఎలా చెట్లు కొట్టకూడదు, లేదా యానిమల్స్‌ని చంపకూడదు, వైల్డ్ లైన్ ఇప్పుడు టైగర్స్ అంతరించిపోతున్నాయి అంటున్నాం. అలా ఏ యానిమల్‌ని అంతరించిపోకోకుండా మన భారతదేశ సంస్కృతిని మొత్తం ఇక్కడ కాపాడొచ్చు. ఇది చేయాలంటే కూడా మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలి.
ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ కానీ, తర్వాత చెట్లు ఇలా అన్నీ చూసుకోవాలి దీంట్లో. అసలు ఇండియాలో నేషనల్ పార్క్స్ ఎవరు చేయడము, వైల్డ్ యానిమల్స్ పార్క్స్ ఎవరు చేయడము, జూస్ ఎవరు చేయడం ఇలాంటివి. సో నేచర్ని ప్రొటెక్ట్ చేసే పవర్ఫుల్ జాబు ఇది. దీని తర్వాత అతిపెద్ద జాబు ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ అండ్ సర్వీస్. ఇదేంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయి. సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, లేదా ఇంటర్నల్గా ఏదన్నా మున్సిపాలిటీ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటన్నిటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని ప్రైవేట్ సెక్టర్లకు ఇస్తారు. సపోజ్ ఇప్పుడు పోలవరం డ్యామ్ కట్టాలని చెప్పారు, లేదా ఏదైనా బ్రిడ్జ్ చేయాలని చెప్పారు, లేదా ఏదైనా మెట్రో కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పారు. ఇవన్నిటిని గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి చోటుకి వెళ్ళి అవన్నీ చేయలేదు. ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రైజింగ్ని చెక్ చేయాలి. దీన్ని ఆడిట్ చేస్తారు. ఇక్కడ చేసే వాటిని సిఏజీ ఆడిట్స్ అంటారు, కాగ్ ఆడిట్స్ అంటాం దీన్ని. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని ఎలా మానిటర్ చేస్తున్నారు, కరెక్ట్గా కరెక్ట్ పర్పస్కి యూజ్ చేస్తున్నారా, లేదా ఏమైనా పర్సనల్ పర్పస్కి యూజ్ చేశారా, ఏదైనా ఏమైనా ఫ్రాడ్ జరిగిందా, అది ఏమన్నా లాస్ ఏమన్నా వస్తుందా, వీటన్నిటి అంటే ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ, అక్కడ నుంచి ఫ్రాడ్ ఏమన్నా డిడక్ట్ చేశారా. సో గవర్నమెంట్ డబ్బు ఎలా ఖర్చు అవుతుంది వీళ్ళు చెక్ చేస్తారు. దీని తర్వాత ఇంకొకటి ఇండియన్ రైల్వే అకౌంటింగ్ సర్వీస్. ఇక్కడ ఏంటంటే రైల్వే బిల్ పాస్ అయింది అంటాం, అంటే రైల్వేలో మొత్తం రైల్వే ఫైనాన్స్ ఎలా అంటే ఎంత టికెట్ ఛార్జ్ చేయాలి, తర్వాత ఏ రైల్వే ప్లాట్ఫామ్స్ వేయించాలి, దానికి ఎంత బడ్జెట్స్ అవుతాయి, బడ్జెట్ ప్లానింగ్, కాస్ట్ కంట్రోల్, రెవెన్యూ ట్రాకింగ్. సో ఈ రైల్వే సిస్టమ్ మొత్తం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, అంటే ఫైనాన్స్ రిలేటెడ్. మిగతా రిలేటెడ్ అంటే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే, కానీ ఇండియా రైల్వేస్ ఫైనాన్షియల్ బ్యాక్బోన్ మాత్రం ఈ ఐఆర్ఏఎస్ సర్వీసెస్లో ఉంటాయి. దీని తర్వాత అతిపెద్దది ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్. డిఫెన్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఆర్మీకి ఎంత ఖర్చు పెడుతున్నాము, తర్వాత వాళ్ళ ఏ కంట్రీకి ఎంత ఖర్చు పెడుతున్నాము, అంటే పాకిస్తాన్ కంట్రోల్కి ఎంత ఖర్చు పెడుతున్నాము, చైనా కంట్రోల్కి ఎంత ఖర్చు పెడుతున్నాము, మన డిఫెన్స్లో మొత్తం సర్వీసెస్ ఎంత ఉన్నాయి, వాళ్ళకి ఫుడ్ ఎలాగా, వాళ్ళ మిలిటరీకి కావాల్సిన వెహికల్స్ ఎలాగా, బడ్జెట్ ఎలా ఎలకేట్ చేయాలి, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎలా చేస్తున్నారు, ప్రొక్యూర్మెంట్ ఏం జరుగుతుంది, అక్కడ ఎంతమంది స్టాఫ్ రిక్వైర్ చేస్తున్నారు, ఆర్మీ స్ట్రెంగ్త్, దాని వెనక ఉన్న ఫైనాన్స్ కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. ఆర్మీకి వెళ్ళడం సపరేట్, కానీ వాళ్ళ ఫైనాన్స్ ఎలా కంట్రోల్ చేయాలనేది సపరేట్ డ్యూటీ ఉంటుంది. తర్వాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ టెక్నాలజీ. నవేడేస్ మీకు తెలుసు కదా ఎంత అడ్వాన్స్డ్గా గ్రో అయిపోతుందో. సో టెక్నాలజీ ఏమన్నా ఉందా, టెక్నాలజీ కంటే మన గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి. సపోజ్ ఇప్పుడు వాట్సాప్ని రీసెంట్గా టిక్టాక్ని కూడా బ్యాన్ చేసేసారు. సో ఇక్కడ ఏవైతే మనకి హార్మ్ఫుల్ ఉన్నాయో అలాంటి టెక్నాలజీని బ్యాన్ చేయడము. తర్వాత మీడియాని హ్యాండిల్ చేయడము. ఇక్కడ ఏ న్యూస్ అయినా చాలా ఫాస్ట్గా పబ్లిష్ అవుతుంది కాబట్టి వాటిని హ్యాండిల్ చేయడము. ప్రెస్ రిలీజెస్, ఎంత కాన్ఫిడెన్షియల్ డేటా రిలీజ్ చేయాలి. సపోజ్ పాకిస్తాన్ మీద వార్ చేస్తున్నామని ప్రెస్లో చెప్పలేరు కదా అది. తర్వాత పబ్లిక్ అవేర్నెస్, ఎవరికి ఏం చేయాలి. తర్వాత గవర్నమెంట్ వాయిస్, దీన్ని ఏమంటారంటే మన ఈ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది మన గవర్నమెంట్ వాయిస్ అని చెప్పాలి. తర్వాత ట్రేడ్ సర్వీస్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ సర్వీస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ట్రేడ్ సర్వీస్ అనేది ఇది ఒక జాబ్. ఇది ఎలా అంటే మన కంట్రీని, సపోజ్ ఇండియాని వేరే కంట్రీస్తో, ఫారిన్ యూఎస్తో, యూకేతో, తర్వాత జర్మనీతో, రష్యాతో, చైనాతో, వీటన్నిటితో మనం పాలసీస్ ఎలా ఉండాలి, మనం ఎంత రెవెన్యూ చేయాలి, ఎంత రెవెన్యూ చేయకూడదు, అక్కడ నుంచి వస్తే ఇంపోర్ట్ డ్యూటీ ఎంత ఛార్జ్ చేయాలి, ఎందుకు ఛార్జ్ చేయకూడదు, లేదా ట్రేడ్ డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. చైనా నుంచి స్టీల్ చీప్గా వస్తే ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి యాంటీ డంపింగ్ డ్యూటీ వాళ్ళకి వేస్తారు. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే చైనా నుంచి నువ్వు ఇంపోర్ట్ చేస్తే నార్మల్గా చేసి 18% కాకుండా జిఎస్టీలో ఇక్కడ ఇండియాలో కట్టే ట్యాక్స్ కూడా, అంటే నీకు చైనా నుంచి నువ్వు స్టీల్ ఇంపోర్ట్ చేసుకుంటే 200% ట్యాక్స్ పడుతుంది. 25% ట్యాక్స్తో పాటు ఇంకొక 15% యాడ్ చేస్తారు, 40%. సో నీకు చైనా నుంచి స్టీల్ ఇక్కడ 100కి వస్తుంటే దాని మీద ట్యాక్స్లో ఒక 40% వేస్తే 140 అవుతుంది. ఇక్కడ స్టీల్ కూడా 140కే దొరుకుతుంటుంది. ఇలా దేశంలో ఆర్థికంగా ఎలా ఉంది అని చెప్పేసి ఈ వీడియోలో చేస్తారు. సో అర్థమైంది కదా, మీరు టాలెంటెడ్ కాదా అనేది ఇంపార్టెంట్ కాదు, మీ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. మీరు ఒక్కసారిగా మీరు ఫైనల్ పాత్ డిసైడ్ అయిపోతే అక్కడ నుంచి మీరు ఏం అవ్వాలన్నది డిసైడ్ అయితే డెఫినెట్గా మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినారంటే ఒకరోజు మీ ఆఫీస్లో మీ నేమ్ మీద ఒక బోర్డు తయారు చేస్తారు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.